రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ బడి ఉండాలని, బడి లేని పంచాయతీ ఉండొద్దు అని అన్నారు. ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని, ఏ విద్యార్థి చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దు అని స్పష్టం చేశారు. నిన్న సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలలను నడపాల్సిందేనని ఆదేశించారు. దీనికోసం వెంటనే మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల విషయంలో అవాంతరాలపై దృష్టి సారించాలని, వీటిని అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు. విద్యాలయాలకు విద్యుత్ బిల్లులకు సంబంధించి కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావలసిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంతో పాటు 9 జిల్లాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకుగాను విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా బాసరలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. తెలంగాణ యువత ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని సీఎం రేవంత్ సూచించారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ఐటీఐలలో ఉన్న ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సాంకేతిక కోర్సులను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి, సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కోర్సులు ఉపయోగపడాలన్నారు. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృధా చేయకుండా అధునాతన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐలలో 1500 నుంచి 2000 కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇచ్చేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. టాటా సంస్థతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఇందుకు ఎంఓయూ కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సిఎస్ కు సూచించారు. యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, వర్చువల్ వెరిఫైయర్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో తగు నైపుణ్యాన్ని ప్రభుత్వ ఐటీఐలలో అందించడానికి టాటా సంస్థ ముందుకు రాగా సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు అంగీకరించారు. 4.0 పరిశ్రమ కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్వేర్ అందించడంతో పాటు ప్రతి ఐటీఐలో 2 మాస్టర్ ట్రైనర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును 5 ఏళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా నిర్వహిస్తుంది. 22 నూతన స్వల్పకాలిక, 5 దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ అందిస్తుంది.